బా ఇంత మంచి ఫోన్ నీకెక్కడదరా? నాది కాదు బా, మన మేనేజర్ గారిది. బట్టలోంచి పడిపోయింది. ఇటువు. మేనేజర్ గారు వాళ్ళ అమ్మగారు ఫోన్ చేస్తున్నట్టున్నారు. లిఫ్ట్ చేసి 2 నిమిషాల తర్వాత ఫోన్ చేయమని చెప్పా. బా మేనేజర్ గారు వస్తున్నారు. హలో హలో వెంకీ, వెంకీ బాబు తొందరగా రా, మీ అమ్మగారు ఫోన్ చేశారు. హలో, ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడేంటండి? హలో వెంకీ, మాట్లాడు. మాట్లాడరా. హలో అమ్మా. ఏరా, అమ్మా నాన్నలు గుడికొచ్చి నీకోసం చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నారని నీకు గుర్తుందా లేదా? అయ్యో భలే దానివే అమ్మా, మీరు ఎక్కడున్నారోనని నేను ఎంతలా చూసానో తెలుసా? మీ అమ్మగారు హైదరాబాద్ లో ఉండే మీరు ఇక్కడ ఎలా చూస్తారనే బాబా. మా అమ్మ ఎక్కడున్నా నా కళ్ళ ముందే ఉన్నట్టు ఉంటుందండి. మేము నిన్ను చూసాంలేరా, నువ్వే మమ్మల్ని చూడలేదు. అయితే పరిస్థితి నీకు బాగా అర్థమై ఉంటుంది. లేదులేరా, నీకు వాళ్ళే ఎక్కువైపోయారు. అయ్యో అమ్మా, అలా అంటావేంటి? మరి నా ఆశీర్వాదం తీసుకోవా? నీ ఆశీర్వాదం తీసుకునే వెళ్తా. మీ అమ్మగారు ఇక్కడ లేరు కదా, ఎలా తీసుకుంటారు? అంటే ఫోన్లో. బాబు ఒకసారి నేను మాట్లాడతా, నువ్వు. పర్లేదు సార్, నిన్న మాట్లాడారు కదా, మా అమ్మ ధైర్యంగా ఉంది. టైం అవుతుంది, నిన్ను బ్యాంక్ దగ్గర డ్రాప్ చేసి మేము ఇంటికి వెళ్తాం. రా బాబు. పర్లేదు సార్, నేను వెళ్ళిపోతాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, బయలుదేరదాం రా. అమ్మా, సర్పంచ్ గారు నన్ను బ్యాంక్ దగ్గర డ్రాప్ చేస్తారంట, అర్థమైందా? మేము అక్కడికి రావాలి, అంతే కదా? అంతే కదా మరి. సరేరా, బాయ్. సరేనమ్మా, ఉంటాను, బాయ్. బాబు మళ్ళీ రాహుకాలం వస్తుంది, త్వరగా వెళ్దాం. రా బాబు. మనం వచ్చిన పనేంటి, చేస్తున్న పనేంటి? వాడు వెళ్తాళ్లే. ఏం పర్లేదు, బాబుని బ్యాంక్ వరకు డ్రాప్ చేసి వెళ్దాం. నువ్వు నా మాట ఎప్పుడు విన్నావు గనక పదండి. పదండి సార్. ఈ మేనేజర్ గారండి ఇంకా రాలేదు. దిగండి, బ్యాంక్ వచ్చేసింది. బ్యాంక్ రాలేదురా, మనమే బ్యాంక్ దగ్గరకు వచ్చాం. నువ్వు అప్పుడప్పుడు భలే జోక్ చేస్తావా. సరే దిగు. ఆ బ్యాగ్ ఇచ్చాను సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకు బాబు? ఊరికి రాగానే ఆశ్రయం ఇచ్చారు, గుడికి తీసుకెళ్లి పూజలు చేయించారు, ఇప్పుడు బ్యాంక్ వరకు డ్రాప్ చేశారు. అందుకే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్. ఈ ఊరి సర్పంచ్ గా నా బాధ్యత నేను నెరవేర్చాను. ఇప్పటికే నా కోసం చాలా టైం స్పెండ్ చేశారు. ఇంకా బయలుదేరండి సార్, బయలుదేరండి. ఏంటి పిచ్చిగా ఉందా? ఏంట్రా అలా అన్నావు? నువ్వాగక్క, మనిషి అన్నాక కుత తప్ప అత్తతే సంస్కారం ఉండాలి. నేనేం చేశాను బాబాయ్? మాట్లాడదు ఇంకా. ఎంత మాట అనేసో. ఏమన్నాడ్రా? నువ్వు ఆగుబా. చిన్న వయసులోనే బ్యాంక్ మేనేజర్ అయిపోతే సరిపోద్దా? ఎవరితో ఎలా మాట్లాడాలో తెలవద్దా? అసలు నేనేమన్నాను బాబాయ్? మాట్లాడక మళ్ళీ నువ్వు. ఇదిగో అబ్బాయి, నీ తీరు నీ పద్ధతి నాకే నచ్చలేదు. నీ తీరు మాకు నచ్చట్లేదు. మావయ్య, స్ట్రైట్ గా మ్యాటర్ ఏంటో చెప్పు. బావా, ఇదిగో ఈ మేనేజర్ గారిని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నాడా? సొంత మనిషిలో చూసుకున్నాడా? మొదటి రోజు కుర్చీలో కూర్చోపోతున్నాడు కదా అని బ్యాంక్ దాకా తీసుకొచ్చాడా? అలాంటప్పుడు ఈ చిన్న మనిషి ఈ పెద్ద మనిషిని పెద్ద మనసుతో లోపలికి పిలవాలా వద్దా? సర్పంచ్ గారంటే మర్యాద తెలియాలా వద్దా? అది కాదు బాబాయ్. వాళ్ళకేవో
మా ఊర్లో శంకుస్థాపన దగ్గర నుంచి పేరంబోచం దాకా అన్ని మా బావ చేతి మీద జరుగుతాయి. అడ్డంగా బుక్ చేశాడు. అమ్మా నాన్నని ఇక్కడ కూడా కలవనిచ్చినట్టుగా లేడు. మావయ్య మనం లోపలికి వెళ్ళి చేసేదేముంది, వెళ్దాం పదండి. అలివేలు గారు చెప్పింది కరెక్ట్. ఏంటి కష్టండి? ఏంటమ్మా అలివేలు నువ్వు మాట్లాడేది? బావ చేతితో ఆశీర్వదింతే ఎంత మంది జరుగుద్ది నీకు తెలదా? ఏమన్నా మేనేజర్ గారు ఏమంటారా? నువ్వు బుక్ చేసాక కాదంటానా? ఏంటో అంటున్నారా? అదే మీరు గుర్తు చేశాక కాదంటానా అంటున్నాను. మరి ఎందుకు ఆలస్యం? బావ పిలవండి. మీరు కుటుంబ సమేతంగా వచ్చి ఆశీర్వదిస్తానంటే నాకంతకంటే సంతోషం ఇంకేముంటుంది సార్. లోపలికి రండి రండి. తప్పదంటావా బాబు? తప్పదు సార్, రండి. నాకు అర్జెంట్ పనుంది నాన్నగారు. నాకు కూడా నాన్నగారు. నేను ఇంటికి వెళ్ళి ఫేషియల్ చేయించుకోవాలి. కామెడీలకి ఇది టైం కాదు. మరి లేకపోతే ఏంట్రా, ఏదో ఇంటల్లులాగా వీడిని మరీ నెత్తినెక్కించుకుంటున్నావు. ఇంటి ముందుకొచ్చిన బంధువు ఇంట్లోకి రాకపోతే మనం ఎంత బాధపడతామో ఇప్పుడు మేనేజర్ బాబు కూడా అలాగే బాధపడతాడు. మీరు వస్తేనే బాధపడతాను, అమ్మా నాన్నలు కూడా బాధ పెడతాను. ఎక్కువ మాట్లాడకుండా లోపలికి నడవండి. మేము రావు. బామ్మ అబ్బాయి ఎంతగా అడుగుతుంటే రానంటావేంటి? పద. మీరందరూ రండి సార్. వచ్చేసేయండి వచ్చేయండి. ఏంటి అలా చూస్తున్నారు? నష్టపెట్టకుండా పదండి. రండి రండి. నమస్కారం బాబు. నమస్తే. నమస్కారం బాబు. నమస్తే అండి. ఏమండి వెంకీ వెంకీ నమస్కారం సర్పంచ్ గారు. నమస్కారం. రక్త సంబంధం వదిలిపెట్టట్లేదనుకుంటా. ఇంటి నుంచి గుడికి, గుడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చింది. నా కొడుకు ఇక్కడ కూడా కలిసేటట్టు లేడండి. సరే అలాగే చేయండి. సార్ అలాగే. రండి సార్, లోపలికి వెళ్దాం రండి. ఎందుకు వచ్చారు ఇక్కడికి? కొత్తగా వచ్చిన బ్యాంక్ మేనేజర్ గారిని కలిసిపోదామని వచ్చామండి. అంతేనా? లేకపోతే ఏవో మాయ మాటలు చెప్పి లోన్లు తీసుకుందామని వచ్చారా? మనుషుల్ని మభ్య పెట్టడం మానేయండి. ఆల్రెడీ సగం జీవితం అయిపోయింది. మిగిలిన జీవితం అయినా నిజాయితీగా బతకండి. ఊరు జనాలకి దేవుడు మీరు, అలాంటిది వాళ్ళని పట్టుకుని అన్ని మాట్లాడినారేంటి సార్? వాడన్నది జనాల్ని కాదు బాబు, వాడి చెల్లెల్ని. నా చెల్లెలు మీ దృష్టిలో ఇంకా బతుకుందేమో. నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయిందని మీకు 1,00,000 సార్లు చెప్పాను. ఆవిడ గారి ఫోటోకి దండేసి ఇంట్లో పెడితే గాని నమ్మేటట్టు లేరు నాన్నగారు. అలివేలు గారు, ఇంకోసారి అమ్మ నా మాట అనకండి. అమ్మా
చెప్పాను కదండి, ఆడవాళ్ళంటే నా గౌరవం. ఆడవాళ్ళల్లో నేను అమ్మని చూసుకుంటాను. ఆడవాళ్ళంటే మా నాన్నకు కూడా గౌరవమే, ఒక్క ఆవిడ తప్ప. ఇది మన ఇల్లు కాదు, ఇంటి విషయాలు ఇక్కడ ఎందుకు చెప్పండి. వాడికి తిట్టడానికి అవకాశం దొరికితే చాలు, ఎక్కడైతే ఏంటి. చూడండి, అందరిలా మేం కూడా బ్యాంక్ మేనేజర్ గారిని కలవడానికి వచ్చాం. 10 మందిలో మమ్మల్ని టార్గెట్ చేసుకుని అవమానించాలనుకోవడం సంస్కారం అనిపించుకోదు. ఏయ్! సంస్కారం గురించి నువ్వు నాకు నేర్పిస్తావా? ఏయ్! సార్ సార్ ప్లీజ్ సార్. సార్, ఈ బ్యాంక్ మేనేజర్ గా రావటం నా వృత్తి. లోన్ల కోసం జనాలు రావటం వాళ్ళ హక్కు. వాళ్ళకి లోన్లు శాంక్షన్ చేయటం నా ధర్మం, నా కర్తవ్యం. మీరు దయచేసి ఎవరిని ఏమనకండి. అయ్యుండొచ్చు, కానీ అందులో కొందరు మోసగాళ్ళు, కొందరు నమ్మక ద్రోహులు ఉంటారు బాబు. నమ్మక ద్రోహానికి మించిన ద్రోహం ఇంకే ఉంటుంది చెప్పు. అలాంటి వాళ్ళని కనిపెట్టి జాగ్రత్తగా లోన్లు ఇవ్వు బాబు. మమ్మల్ని ఎందుకురా లోపలికి తీసుకొచ్చావు? ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? చెల్లెల్ని తిట్టడానికి నీకు సమయం సందర్భం ఉండదా? నాన్నగారు, ముందు వచ్చిన పని చూద్దాం పదండి. రండి. పదండి సార్, హ్మ్. రండి. ఇక వెళ్దాం పదండి. నీ కొడుకుని ఆశీర్వాదం తీసుకోవాలని ఆశపడ్డావు కదా. పర్వాలేదు, పదండి. రండి సార్. మా ఊరికి ఎవరు నీ అంత చిన్న వయసులో ఉండే మేనేజర్ రాలేదు బాబు. అవునండి, అందరూ చిన్నపిల్లల వచ్చారండి. పెళ్లి చేస్తే వీడికి ఓ 60 మంది పిల్లలు మామా, పుట్టేవాళ్ళు. కాసేపు నీ నసాపుతావా? టైం అవుతుంది, వెళ్దాం పదండి నాన్న. ఒక్క నిమిషం అమ్మా. బాబు, నువ్వు అంచెలంచెలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ బాబు. థ్యాంక్ యూ సార్. అమ్మా, మీరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పండి. మీరు చెప్పారు కదా, ఇంకా మేము చెప్పినట్టే. అవునవును, పద్దు చెప్పింది కరెక్ట్ నాన్న. అది ఎలా కుదురుద్ది? ఎవరు ఓటు వాళ్ళు వేయాల్సిందే. ఆల్ ది బెస్ట్ అండి మేనేజర్ గారా. థ్యాంక్స్ బాబాయ్. నీకంతా మంచి జరగాలి బాబు. థ్యాంక్స్ ఆంటీ. మీరు కూడా చెప్పండి అమ్మా. తప్పదా? ఎందుకు మొహమాట పడుతున్నారు? చెప్పండి. వీడు మా శత్రువు, అందుకే చెప్పాలనిపించట్లేదు. టైం అవుతుందమ్మా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వదులు. దొంగ సచ్చినోడు కావాలని వదలట్లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఊపింది చాలా ఇంకొదలండి. ఓ, ఇంకా పట్టుకునే ఉన్నానా? వదిలేసాను అనుకున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఏంటంటే బామ్మగారు ఎలా చెప్తున్నారు మీరు చెప్పరా? మీ అందరు చెప్పారుగా, సరిపోద్దులే. పెద్దదానివి, నీ ఆశీర్వాదమే మంచిది. చెప్పు. ఆల్ ది బరస్ట్రా అబ్బాయి. బరస్ట్ కదండి బాబా, బెస్ట్ బెస్ట్. ఏదో ఒకట్లేరా, నాకు వచ్చింది అదే. థ్యాంక్ యూ బామ్మా.
ఆ, మీ అందరికి చేతులు ఇచ్చాడు, నన్ను కౌగులించుకున్నాడు. నేను చెప్పానా వాడు నాకు సైట్ కొడుతున్నాడని? నోరు మూసుకో. కూర్చో బాబు. నా కోసం ఎన్నో కళ్ళ కన్నా అమ్మ ఆశీర్వాదం లేకుండా ఎలా కూర్చుంటాను సార్? అమ్మ ఆశీర్వదించాకే కూర్చుంటాను. మీ అమ్మగారు వచ్చారా? ఎక్కడ? ఆ, అంటే సార్ అది ఆ, అమ్మ రాలేదు. ఆ, వచ్చుంటే బాగుండేది అంటున్నాను. అదే కదా, ఇందాక గుళ్ళో మీ అమ్మగారితో మాట్లాడినప్పుడు తను రావడం కుదరదని చెప్పావు కదా. అవును సార్, కొన్నిసార్లు అమ్మా నాన్న దూరంగానే ఉన్నా కళ్ళ ముందు ఉన్నట్టే అనిపిస్తుంది. ఈ రోజు నువ్వు ఇలాంటి స్థానంలో ఉండటం నీ తల్లిదండ్రులు కళ్ళారా చూసుంటే ఎంతో సంతోషించేవాళ్ళు. ఇప్పుడు ఆ లేని మనిషిని గురించి ఎందుకులే గాని తొందరగా కుర్చీలో కూర్చోబెట్టు, బయలుదేరదాం. కూర్చో బాబు. ఏం ఆలోచిస్తున్నావు బాబు? కూర్చో. అమ్మా, ఏదో ఒక అద్భుతం జరిగి నీ ఆశీర్వాదం నాకు దక్కితే నా జన్మ ధన్యం అవుతుంది. ఏమైంది బాబు? ఎందుకంత ఆలోచన? కూర్చో. మీరు కూర్చోడానికి వీల్లేదు. ఎరా మతిగాని పోయిందా? అది కాదు బావా, ఓ 5 నిమిషాల వరకు రాహుకాలం ఉంది. 5 నిమిషాలు దాటిందంటే దివ్యైన ముహూర్తం ఉంది. ఆ టయానికి కుర్చీలో కూర్చుంటే మేనేజర్ గారికి తిరిగి ఉండదా? నీకు ఇలాంటివి కూడా తెలుసేంట్రా? పడి ఉంటదని ఈ మధ్య నేర్చుకున్నాను బా. ఇంకే తద్దినాల ముహూర్తాలు అవి పెట్టుకో బాబు. మీలాంటి కస్టమర్లు దొరికితే తప్పకుండా పెట్టుకుంటాం బామ్మగారు. చిట్టుబాబు ద్వారా దేవుడు ఒక మంచి అవకాశాన్ని కల్పించాడు. ఈ ఛాన్స్ మిస్ చేసుకోకూడదు. మీరు కూర్చోండి సార్, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి బాబు? కాశీ సార్, నేను రిపోర్టింగ్ బుక్ లో సైన్ చేయాలి కదా, పద. మీరు రావడం సార్ నేను పట్టుకొచ్చేస్తాను. కాశీ, ఇప్పుడున్న టెన్షన్లు చాలు, నువ్వు ఇంకా టెన్షన్ పెట్టుకో. నేనేం టెన్షన్ పెట్టాను సార్? నాకు డిసిప్లిన్ అంటే చాలా ఇష్టం. మేనేజర్ బుక్ తన దగ్గరికి రప్పించుకోవటం చూస్తే స్టాఫ్ అందరూ అలాగే తెప్పించుకుంటారు. నాకు అది ఇష్టం ఉండదు. నేను చాలా సిస్టమేటిక్ గా ఉంటాను. నీది మంచి పాలసీ బాబు. అందరూ సమానమే నిరూపించావు. సంతకం పెట్టొద్దాం పద. పదండి పదండి, సంతకం పెట్టమ్మా. ఆగండి, ఒక్క సంతకానికి అందరూ ఎందుకండి? నా ఒక్కడి సంతకమే కదా, మీ అందరి సంతకాలు కాదు కదా. నేనే వెళ్ళి పెట్టేసి వస్తాను. ఏం మాట్లాడతారు మీరు? అసలు ఏం మాట్లాడతారని అడుగుతున్నాను. మేము రాకుండా మీరు ఒక్కరే వెళ్ళిపోతారా? అసలు ఇది పద్ధతేనా? అసలు ఇది కష్టమా? బాబాయ్, ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు, చింకాపు. మీరు గెస్ట్లా కూర్చోండి, నేను వెళ్ళొస్తానుగా. నువ్వు పద కాశీ. అంటే బావని ఉంటే వాడిని చూసుకుంటూ లోపల ఉండాలి, లేదంటే ఇంటికి వెళ్ళిపోవాలి. ఇలా బయట నిలబడితే ఏమొస్తుంది? పద. సార్ పుస్తకం ఎక్కడే ఉంది సార్? ఇప్పుడే వస్తాను సార్